నమస్తే. మనము భగవద్గీతని కొంచెం కొన్ని నెలల నుంచే మనం చదువుకుంటూ, శ్రవణం చేసుకుంటూ, తర్వాత దాన్ని మననం చేసుకుంటూ, తర్వాత దాన్ని అర్థం చేసుకుంటూ, తర్వాత ఆ స్థితిలో మనం ఉంటూ సత్యం ఏంటి, అసత్యం ఏంటి అనేటువంటి విషయంగా గ్రహించడానికి మనం ప్రయాణం చేస్తున్నాము. ఏంటి అసలు నిజంగా చెప్పాలంటే భగవద్గీత చెప్పింది, భగవద్గీత అంటే ఉపనిషత్తుల సారం. అది ఎన్ని వేల సంవత్సరాల నాడు రాశారో దానికి పెద్దగా రికార్డెడ్గా మనకి ఇన్ని సంవత్సరాలను లేకపోయినా ఆ తర్వాత మనకు వచ్చిన అవగాహన ఏమనిపిస్తుందంటే దాన్ని ఒక్కొక్కళ్ళు ప్రిన్సిపల్ని డెవలప్ చేసుకుంటూ వచ్చి ఉండొచ్చు, అంతే కదా. స్క్రిప్ట్ వచ్చేటప్పటికే ఒక 5-6 వేల సంవత్సరాల లోపలే ఉంటుంది. మరి ఎప్పుడో జరిగింది, మరి 2-3 వేల 4 వేల సంవత్సరాల లోపల ఎలా రాయగలుగుతారు అంటే వాళ్ళ గురు శిష్య పరంపరలో వాళ్ళు బోధిస్తున్నప్పుడు వాళ్ళు అర్థం చేసుకొని, వాళ్ళు ఇంకొంచెం అర్థం చేసుకొని దాన్ని ఎక్స్ప్రెస్ చేసుకుంటూ పోయి ఉండొచ్చు. అంటే మొత్తం టోటల్గా 1108 మంది ఋషులు రాస్తే దాన్ని ఏమన్నారంటే, అంటే అల్టిమేట్ ఏంటి, ఉపనిషత్తులు అంటే మన వేదాలకి ఎండ్ వచ్చేవి అంటే ఎండ్ అంటే చివరిగా ఉండేటువంటి పోర్షన్, అంటే ఆ జ్ఞానం కూడా అంతమయ్యే స్థితి ఉపనిషత్తులు. ఆ తర్వాత వేదాల్లో ఏం చెప్పాడు, వేదం అంటే ఏంటి, తెలుసుకోవటం అని అర్థం. ఏం తెలుసుకోవాలి, మనం ఏంటి, మనం ఎలా వచ్చాం, మన ఆరోగ్యం ఏంటి, మన అనారోగ్యం ఏంటి, మన జీవన విధానం ఏంటి, మన సృష్టిక్రమం ఏంటి, ఎలా మనం సృష్టిక్రమం చెయ్యొచ్చు, అసలు పరమాత్మతత్వం అంటే ఏంటి, ప్రకృతి అంటే ఏంటి, ఈ విషయాలన్నీ తెలుసుకునేటువంటి విషయాన్ని జ్ఞానం అన్నాడు. వేదాలంటే 4 వేదాల్లో కూడా వాటిని శృతులు అన్నారు. శృతులు అంటే ఏంటి, ఎవరైతే భగవతత్వానికి దగ్గరగా ఉన్నారో, స్వచ్ఛంగా ఉన్నారో వాళ్ళు దర్శించారంటే చూడటం అన్నానండి, వినడం అన్నానండి, అర్థం చేసుకున్న తర్వాత వాళ్ళ అనుభవానికి తెచ్చుకున్నది వాళ్ళు నెక్స్ట్ శిష్యులకి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసి వెళ్ళారు. మహానుభావులు ఎన్ని వేల కృతజ్ఞతలు చెప్పుకున్నా నెరవేరదు. ఎట్లా చెప్పారు, నిజం చెప్పాలంటే ఈ వేదాలు, ఈ ఉపనిషత్తుల్లో ఉపనిషత్తుల అన్నీ కలిపి ఆ తర్వాత భగవద్గీత మన బ్రహ్మసూత్రాలు రాశారు. బ్రహ్మసూత్రాలతో పాటు భగవద్గీతను వ్యాస మహానుభావుడు మనకు అందించాడు. అన్ని వేదాలను సంకలనం చేసింది కూడా వ్యాసుడే, అందుకే ఆయన వేద వ్యాసుడు అంటారు. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటి, ఆ మహానుభావులు మనకి చెప్పదలుచుకుంది ఏంటి, ఎన్ని కాన్సెప్ట్స్ ఉన్నా వాళ్ళు నిలబడినటువంటి కాన్సెప్ట్స్ 3 విధాలు, 3టికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఏంటి 3? సత్వగుణం, రజోగుణం, తమోగుణం, ఆ తర్వాత గుణాలు, తర్వాత 3 స్థితులు. ఏంటి ఆ స్థితులు? స్థితులు వచ్చేసేటేంటి, మన స్థూల శరీరం, మన సూక్ష్మ శరీరం, మన కారణ శరీరం. అంటే మనకు కనపడేవి ఇవన్నీ ఏమి అవుట్ సైడ్ కాదు, దేవుడికి సంబంధించిన విషయాలు చెప్పలా, మన జీవన విధానానికి గురించి చెప్పారు. తర్వాత మన నిద్ర లేచిన తర్వాత మన మానసిక స్థితి జాగ్రత్తావస్థ, నిద్రపోయినప్పుడు మన కళ్ళకు వచ్చేటువంటి కళలు స్వప్నావస్థ, తర్వాత తీవ్రంగా నిద్రపోయిన తర్వాత ఉన్నదాన్ని సుషుప్తి. ఈ 3 కూడా మళ్ళీ స్థితులే, స్థూల సూక్ష్మ కారణం, తర్వాత జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ, సుషుప్తి, తర్వాత ఏంటి ఎగ్జిస్టెన్స్ అంటే ఉండడం, ఆ తర్వాత ఉండడం గురించి తెలియడం దేనికి, ఆనందం కోసం. అంటే ఏంటి, సత్ చిత్ ఆనందం అన్నారు. ఆ తర్వాత ఏంటి, ఎగ్జిస్టెన్స్, నాలెడ్జ్, బ్లిస్ అన్నారు ఇంగ్లీష్లో. అంటే ఏంటి, అల్టిమేట్ ఏంటి, 3 గుణాలే. ఎక్కడి నుంచి వచ్చాయి ఈ 3 గుణాలు? 3 గుణాలు అంటే సత్వగుణం, తమోగుణం, రజోగుణం. ఈ 3 గుణాలకి కారణం ఏంటి అంటే చెప్పింది ఏంటి, ఇప్పుడు మనం భగవద్గీతలో మొత్తం టోటల్గా 18 చాప్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ది వచ్చేమో అర్జునుడి విషాద యోగం. మన విషాదానికి కారణం మన అహంకారం, మమకారమే, అంతకంటే ఏం లేదు. ఈ అహంకారాన్ని, మమకారాన్ని మన మనసుతోటి, మన శరీరంతో, మన ప్రాణశక్తిని పెంచుకుంటూ ఎలా తగ్గించుకోవాలి అనేటువంటి విషయాన్ని చెబుతూ, మన ప్రాణశక్తి కనుక పుష్కలంగా ఉంటే, మన ఆలోచన విధంగా కనుక బ్యాలెన్స్ ఉంటే, మనం చేసేటువంటి ప్రతి పని, ప్రతి మాట, ప్రతి ఆలోచన పరమాత్మతత్వానికి లింక్ అయ్యి ఈ శరీరం ద్వారా వ్యక్తమవుతూ ఉన్నది అనేది ప్రిన్సిపల్ అంటే కంటెంట్. భగవద్గీత నిజం చెప్పాలంటే ఇక్కడెక్కడ కూడా దేవుడు ఇలా ఉన్నాడు అనేటువంటి విషయం చెప్పాలి. నువ్వే దైవత్వానివి. ఎట్లా? నిరాకారమైనటువంటి భగవతత్వంలో నుంచి వ్యక్తమైనవి అష్టప్రకృతులు. ఏంటి అష్టప్రకృతులు? నేల, నీళ్లు, అగ్ని, వాయువు, ఆకాశం, వాటితో పాటు మనసు, బుద్ధి, అహంకారం. ఇంకోటి ఏంటి, నెక్స్ట్ జీవ చైతన్యం. ప్రాణం ఉంటే కదా మనం ఉన్నాము అని, ప్రకృతిలో నుంచి మనం వచ్చామని తెలిసేది. అంటే ఉండడం అనేటువంటి ఒక శక్తి నుంచి ఉన్నాము అనేటువంటి విషయం తెలిసే అవగాహనే క్షేత్రజ్ఞత. క్షేత్రం అంటే మన శరీరం, క్షేత్రజ్ఞత అంటే దానికి సంబంధించిన జ్ఞానం. అసలు ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎందుకు కారణం ఏంటి అనేటువంటి విషయం అంతా జ్ఞానం కిందకే వస్తుంది. అంటే ఏంటి చెప్పింది ఏంటి, ఇప్పుడు ఎలా చెప్పాడు, ఫస్ట్
కర్మని ఏం చెప్పాడు, భగవతత్వమే జరుగుతుంది అనేటువంటి భావంతో చెయ్యి, నిష్కామ కర్మంగా చెయ్యి, నీ బుద్ధి వికాసం వస్తుంది. 2, ఇంద్రియాలను కంట్రోల్ పెట్టుకో, మనసు ఒకే దాని మీద పెట్టు నీ మనసు శుద్ధి అవుతుంది, యోగం. 3, అనన్య భక్తితోటి ఒక్క పాయింట్ మీదనే మనసు పెట్టు. అనన్య భక్తితోటి కనుక ఉంటే అక్కడ కూడా నీకు సత్యం ఏంటి అసత్యం ఏంటి తెలుస్తుంది. అల్టిమేట్ సత్యం ఏంటి, ఉన్నదంతా భగవతత్వం అనేటువంటి విషయం తప్ప ఇంకొకటి సత్యం కాదు. అది ఎవరు, నువ్వే అంటే ఏంటి, నువ్వు కూడా ఆ భగవతత్వంలో భాగమే. ఇప్పుడు మనస్థితి ఏంటి, నేనే శరీరం అనుకుంటూ దుఃఖపడుతూ, కాసేపు అహంకారం పడుతూ, కాసేపు ఆనందపడుతూ, పాయసంలో ఈగలు కొట్టుకుంటున్నట్టుగా కొట్టుకుంటున్నాం. బయటికి రాలేము, ఆ పాయసాన్ని తినలేము. అలాంటి పరిస్థితి నుంచి నువ్వే భగవతత్వ స్థితి అనేటువంటి స్థితిలో ఉండి నీ శరీరం ద్వారా జరుగుతున్న ప్రతి పనిని ఎరుకగా, అవేర్గా ఎలా కండక్ట్ చేయాలో భగవద్గీత చెప్పింది. అంటే ఏంటి, మన జీవన విధానానికి సంబంధించి మన మనసుకున్న ఎరుక అని చెప్పింది. పరమాత్మ తత్వానికి సంబంధించింది అక్కడ ఎరుక లేదు, ఆ భావంలో నువ్వు ఉండడమే అని చెప్పింది. మరి దానికి సంబంధించి ఇప్పుడు 12 చాప్టర్స్ అయిపోయినాయి కదా. 12 ఏంటి, 1 నుంచి 6 వరకు కర్మ, భక్తి, కర్మ, యోగం చెప్తూ, తర్వాత ఆ 7 నుంచి 12 వరకు భక్తి యోగం చెప్పాడు. 13 నుంచి జ్ఞానం మొదలుపెట్టారు. 13 వచ్చి క్షేత్రజ్ఞ విభాగం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. క్షేత్రం అంటే ఏంటి, పంచభూతాలతో తయారైనటువంటి ఈ శరీరానికి పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ఆ తర్వాత మనసు, బుద్ధి, అహంకారం టోటల్గా వచ్చేసేది 23 తత్వాలతోటి శరీరం ఉంది. ఈ 23 తత్వాలతో ఉన్నటువంటి శరీరం ఎట్లా ఉంది, దీనికి ఇష్టం, అయిష్టం, కోరికలు, స్థూలం, చైతన్యం, ఆ తర్వాత ధృతి అనేటువంటి లక్షణాలతో ఉంది. అందువల్ల దీనికి ఇవన్నీ ఎప్పుడైతే అవే అనుకుంటుందో అజ్ఞానంతో ఉంది. దీన్ని ఏం చేయాలి అంటే ఈ క్షేత్రజ్ఞత, ఈ జ్ఞానంతో ఈ అజ్ఞానాన్ని కనుక పోగొట్టుకుంటే తత్వమసిలో తత్ అంటే నువ్వు పరమాత్మతత్వం, తత్వం అంటే మనతత్వం, ఈ 2 ఒకటైనటువంటి అస్మి అనేటువంటి విషయం నీకు అవగాహనకు వస్తుంది అని క్షేత్రజ్ఞ విభాగంలో ఎంటైర్ భగవద్గీత కాన్సెప్ట్ అంతా చెప్పడం జరిగింది. అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి, నేను ఐడెంటిటీ లేకుండా ఉండడం, పెద్ద గొప్పలు పోకుండా ఉండడం, తర్వాత కొంచెం ఇంద్రియాలను కంట్రోల్ పెట్టుకోవడం, మనసును ఒకే విషయం మీద నిలబెట్టడం, అనన్య భక్తితోటి మనసు ఉంచడం, క్షమించటం, అంతే. ఇవన్నీ ఎందుకు, ఎవరి కోసం చెప్పారు, మన మనసు నిర్మలంగా, నిశ్చలంగా, ప్రశాంతంగా ఉన్నప్పుడు సత్యం ఏంటి అసత్యం ఏంటి అనేటువంటి విషయం గ్రహించి సత్యంతో మనం ఉండడం జరుగుతుంది. ఆ సత్యం అంటే మళ్ళీ ఇంకోటి ఏమీ లేదు, జస్ట్ సాక్షాత్కారం. అంటే ఏంటి, అంతా ఒకటైనటువంటి జ్ఞానాన్ని అవగాహన చేసుకొని ఆ అవగాహన స్థితిలో ఉండడం, అంతకంటే ఏం లేదు. ఇప్పుడు ఇంకేం చెప్తున్నాడు మనకి, మళ్ళీ ఇప్పుడు మనం 14 గుణత్రయ విభాగం మాట్లాడుకుంటున్నాం. ఎంత వండర్ఫుల్ టాపిక్ అంటే ఇది అంటే ఆలోచనలు వస్తూనే ఉన్నాయి. ఎట్లా అంటే ఇప్పుడు మనం ఏం చెప్పాడు, పరమాత్మ తత్వ శక్తి నుంచి ప్రకృతి వ్యక్తమైంది అన్నాడు. ఏంటి ప్రకృతి, పంచభూతాలు అన్నాడు. పంచభూతాలతోటి కూడా అంటే జడం, పంచభూతాలు, జడంతో పాటు ఇంకా జడం ఏంటి, మనసు, బుద్ధి, అహంకారం అన్నాడు. ఈరోజు నాకేమనిపించింది, గుణాలు అన్నాడు కదా. ఈ గుణాలు ఎక్కడున్నాయి, గుణాలు ఉన్నది ఎక్కడ, మనసులో, బుద్ధిలో, అహంకారంలోనే ఉన్నాయి. ఎన్ని గుణాలు ఉన్నాయి, 3 గుణాలు ఉన్నాయి. ఈ జీవ చైతన్యం ఉన్నది అంటే నా ప్రాణం ఉంది, ప్రాణశక్తి ఉండబట్టే శరీరం ఉంది. శరీరంలో ఏమున్నాయి, మనసు, బుద్ధి, అహంకారం ఉంది. శరీరంలో కాదు, మనసు, బుద్ధి, అహంకారం, ప్రాణంలో శరీరం ఉంది. ఈ మనసు, బుద్ధి, అహంకారం ఏంటి, ఇవే గుణాలు అనిపించిందబ్బా. అది ఎక్కడో అని కదా, పొద్దున ఎందుకో సడన్గా థాట్ వచ్చింది. గుణాలు ఎక్కడ, మనసు, బుద్ధి, అహంకారం ఏంటి, ఎట్లా, సత్వగుణం, తమోగుణం, రజోగుణం. సత్వగుణం అంటే ఏంటి, సత్వగుణం వచ్చి ఇప్పుడు మన తమోగుణం వచ్చేంటి, అహంకారం అంటే మన శరీరం. తర్వాత రెండోది ఏంటి, రజోగుణం వచ్చి మన మనస్సు. అంటే ఏంటి, సంకల్ప వికల్పాలు చేస్తుందిగా, నేను అది పోదాం, ఇది చేద్దాం, అది సాధిద్దాం, ఇది సాధిద్దాం, మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలి, నా అంత వాళ్ళు లేరు, రజోగుణం. సత్వగుణం వచ్చేంటేంటి, బుద్ధి అంటే జ్ఞానం. అంటే మళ్ళీ ఇక్కడ చెప్పింది ఏంటి, మనకి ఇప్పుడు పంచభూతాలతో పాటు మనకి ఏం వ్యక్తమయ్యాయి, పంచకోశాలు వ్యక్తమయ్యాయి అంతే కదా. అన్నమయ కోసం, మనోమయ కోసం, ప్రాణమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం. ఇప్పుడు మన అహంకారం ఎక్కడి నుంచి మొదలవుతుంది, తమో గుణం బేసు, ఇది అన్నమయ శరీరం. ఏమనుకుంటుంది తమో గుణం, నిన్న మాట్లాడుకున్నాం కదా, నిన్న చదివాం ఆల్రెడీ. తమో గుణం ఏమనుకుంటుంది, నేను తప్ప నా శరీరం ఇంకొకటి లేదు, అందుకే నా శరీరమే నేను అనుకున్నప్పుడు దాని లక్షణాలు ఎలా ఉంటాయి, ఆలస్యం, నిద్ర, ఆ తర్వాత ప్రమాదం అని చెప్పాడు. ఏంటి ఆలస్యం, నిద్ర, ప్రమాదం? ఆలస్యం అంటే ఏంటి, తనకిచ్చిన రెస్పాన్సిబిలిటీస్ పట్టించుకోకుండా తన స్వార్థమే తను చూసుకుంటూ ఉండడము, ఆ తర్వాత చేసిన తప్పులే చేసుకుంటూ పోవటం, సోమరితనంగా ఉండడం, ఇటువంటివన్నీ కూడా తమోగుణ లక్షణాలు. ఎందుకు, శరీరం అనేది ఘటం, ఇది జడం, దీనికి పెద్దగా ఏముంటుంది అంటే, జడం అంటే మళ్ళీ ఇది నడిపిస్తున్నది కూడా ఈ తమోగుణం పెట్టింది కూడా ఎక్కడ, గుణం ఎక్కడ, మళ్ళీ మనసులోనే కదా.
అంటే ఈ మనసుకున్నటువంటి ఆ తమో గుణంతో అంతవరకే ఉంటుంది. ఆ తర్వాత ఇంకోటి ఏమన్నాము, ఇప్పుడు ఆలస్యం అన్నాం. తర్వాత ఇంకేంటి, నిద్ర. నిద్ర అంటే ఏంటి, ఎప్పుడైతే నీకు దేని మీద కంట్రోల్ లేదో, ఆహారం మీద కంట్రోల్ లేదు, మాట మీద కంట్రోల్ లేదు, ఏమైపోతుంది, అప్పుడు ఎనర్జీ అంతా లాస్ అయిపోయి నిద్ర విపరీతంగా పోవటం జరుగుతుంది. నిద్ర విపరీతంగా పోయే తమో గుణానికి అర్థం ఏంటి, నిద్ర లేచిన వెంటనే ఇన్స్పైర్డ్గా నిద్ర లేవరు. అందుకని ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మన ప్రపంచంలో కూడా ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చిన తర్వాత తమోగుణ ప్రస్తుతమే నడుస్తుంది. అంతకుముందు 6 గంటల లోపల 6 గంటల తర్వాత నిద్ర లేచేవాళ్ళు కాదు. సూర్యోదయం కాకముందు నిద్ర లేవడం, రాత్రి పెందలాడే పడుకోవడం అనేది అలవాటైపోయేది. ఇప్పుడు అంత టైం లేదు కదా, అందుకని ఎప్పుడంటే అప్పుడు పడుకుంటున్నారు, ఎప్పుడంటే అప్పుడు నిద్ర వేస్తున్నారు. ఆ నిద్ర లేచే క్రమంలో ఏమవుతుంది, దాన్ని ఇప్పుడు అంటున్నారు కదా ఏంటి, దాన్ని ఏదో అంటున్నారు తమాషగా, అదే మొత్తం మీద బయో క్లాక్ అంటారు కదా. ఇప్పుడు ఈ బయో క్లాక్ ఏమవుతుంది, పొద్దున్నే అంత రాత్రి పడుకున్నప్పుడు పొద్దున్నే నిద్ర లేవడానికి మెళుకు వచ్చినా బెడ్ మీద నుంచి లేవరు. తమోగుణం, బద్ధకం. ఎందుకంటే ఇన్స్పిరేషన్ లేదుగా, నిన్నంతా ఏదో చేసి పని ఉండి శరీరం మనసు అలసిపోయినటువంటి స్థితిలో ఆ తమోగుణం ఉంటుంది. అది నిద్ర. ఇప్పుడు ఇంకోటి ఏంటి, ఆలస్యం, నిద్ర. ఏమన్నాడు, ఆలస్యం, ప్రమాదం, నిద్ర. ప్రమాదం అంటే ఏంటి, చేసిన మిస్టేకే చేసుకుంటూ పోవటం. మీరు అబ్జర్వ్ చేయండి, ఎప్పుడో 30-40 ఇయర్స్ పరిచయం అయ్యి ఎలాంటి సమస్యలు చెప్పారో ఇప్పుడు కూడా మళ్ళీ అలాంటి సమస్యలే చెప్తారు. అప్పుడు పేరెంట్స్ మీద, టీచర్స్ మీద, ఫ్రెండ్స్ మీద ఉంటే తర్వాత మళ్ళీ పిల్లల మీద, మళ్ళీ వాళ్ళకు వచ్చినటువంటి మనుషుల మీద, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద. అంటే ఏంటి అర్థం, ఆ తమోగుణం తత్వం మార్చుకోవటంలా. తమోగుణం తత్వం మార్చుకుంటే తప్ప మనం ముందు రజోగుణంకి వెళ్ళాం. రజోగుణం అంటే ఏంటి, ఇప్పుడు ఏం చెప్తున్నాడు, తమోగుణంలో ఉన్నది ఈ మూర్ఖత్వం, చెప్పింది అర్థం చేసుకోరు, తర్వాత ముందు చూపు లేదు, అంతే కదా పాపం, కాన్సిక్వెన్సెస్ తెలియదు. ఇప్పుడు డయాబెటిక్కో బయోటిక్కో వచ్చింది, రావడం మన చేతుల్లో లేదు, ఏదైనా పూర్వజన్మ ఉందో ఇంకోటి ఉందో ఇంకోటి తెలియదు. వచ్చిన తర్వాత ఏం చేయాలి, దాన్ని మేనేజ్ చేసుకోవాలంటే ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి, కొద్ది గొప్ప డాక్టర్ల దగ్గరికి వెళ్ళాలి, నడవాలి, ఇవన్నీ చేయాలి. ఇప్పుడు తమో గుణంలో ఉన్నప్పుడు ఇవన్నీ అర్థం కావు. ఇప్పుడు ప్రస్తుతం నాకేం లేదు కదా, హాయిగా తినేసేది, ఏదో మధ్యలో ఏదో హార్ట్ అటాక్, బోట్ అటాక్ వచ్చిపోయి ఏదో ఉంటే ఆఫ్కోర్స్ అదొక వేరే విషయం. కానీ దానివల్ల పాపం వాళ్ళు ఇబ్బంది పట్టడం, పక్కన జరగాల్సినటువంటి విషయాలు జరగడం. అంటే ఏంటి, ఆ తమోగుణ ఆస్పెక్ట్లో ఉన్నటువంటి పాపం ఆలోచనలు. ఇక్కడ ఎవరిని తప్పుపట్టేది కాదు, ఒకళ్ళ గొప్ప ఒకళ్ళ తక్కువ అని కూడా కాదు. అది రెండో లక్షణం ఏంటి, రజోగుణం. రజోగుణం వచ్చేటప్పటికి ఏంటంటే మనస్సు, దీనికి ఎప్పుడు సంకల్పం వికల్పం, అది చేద్దాం ఇది చేద్దామని ఒక్క క్షణం ఇది కుదురుగా కూర్చోదు, పరుగులు పెడుతూనే ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి, రజోగుణంలో ఉన్న వాళ్ళే అది సాధిస్తాం ఇది సాధిస్తామని ఎప్పుడు గోలగోలగా పడుతుంటారు. తమో గుణం ఏంటి కారణం, అజ్ఞానం. రజోగుణం కారణం ఏంటి, చేసి ఏంటి, చేసిన తర్వాత ఎవరన్నా వాళ్ళు ఇచ్చింది అన్నీ అనుభవించి బాగానే ఉంటారు, కానీ తర్వాత ఎవరేం పెద్ద పట్టించుకోరు. అప్పుడేమంటారు, నేను ఇంత కష్టపడ్డాను, ఇంత చేశాను, నాకేం లేదు అని దుఃఖ వ్యవహారంలో ఉంటారు. రజోగుణం ఫస్ట్. ఇంక నెక్స్ట్ ఏంటి, సత్వగుణం. దీనికి ఎంతసేపటికి ఏంటి, నేను ఆల్రెడీ మాట్లాడుకున్నాం, సుఖంగా ఉండడం, ఏదైనా చక్కగా ఏదైనా నేర్చుకోవడము, అర్థం చేసుకున్నాం అనేటువంటి స్థితిలో ఉండడం. ఇప్పుడు ఈ 3 గుణాలు నిజంగా ఎప్పుడెప్పుడు మీకు ఆ స్థితిలో వస్తాయి. అందుకే మన మహానుభావులు ఋషులు ఏదైనా సాధన కానీ చదువుకోవడం కానీ పొద్దున్నే లేదు చదువుకోమని, మా చిన్నప్పుడు కూడా తెల్లవారుజామున ఇచ్చే చదువుకుంటే మనసుకి ఎక్కుతుంది అని చెప్పారు. దానికి అర్థం ఏంటి, రాత్రిపూట మనకి ఏ ఆలోచనలు ఉండవు, ఏ గుణమో ఉండదు, తమో గుణం ఉండదు, రజోగుణం ఉండదు, హాయిగా నిద్రపోతాం. లేస్తూనే వండర్ఫుల్గా సత్వగుణంలో నిద్ర లేస్తాం. ఎవరైనా చూడండి నిద్ర వండర్ఫుల్గానే లేస్తారు కదా. లేచినప్పుడు అప్పుడు ఏదైనా నేర్చుకుందాము, చదువుకుందాము అని అంటే అప్పుడు ఏమంటాడు దానికి, అప్పుడు మనం ఈజ్ కండిషన్లో ఉంటామట. ఈజ్ అంటే ఏంటి, ఆ నేర్చుకున్న స్థితిలో ఉంటాం. సత్ అంటే ఏంటి, నిజంగా చెప్పింది ఏంటి, సత్ అంటే పరమాత్మతత్వం అనేది ఉండడం అన్నాడు. మళ్ళీ ఉన్నది అన్న, ఉంటే ఎలా ఉంది, ఎప్పుడు ఉంది, ఎక్కడుంది, టైము స్పేసు ఆబ్జెక్టు ఇవన్నీ వస్తాయి. భగవతత్వంలో ఉన్నది కాదు, ఉండడం అంటే ఈజ్ అంటే మళ్ళీ యొక్క కాదు, యొక్క అంటే అలా ఎట్లా ఉంది ఇలా ఉంది అనేటువంటి పరిస్థితి లేదు. ఎప్పుడైతే మనం పొద్దున పూట ఆ సత్వగుణంలో ఉంటామంటే ఏంటి, సత్ అంటే ఆ భగవతత్వం ఎలాంటి స్థితిలో మనం నిద్రలేస్తామో అప్పుడు మన మనసు కూడా అవేర్ కంటే కూడా ఈజ్ స్థితిలో ఉంటుంది. అవేర్ అంటే ఏంటి, మళ్ళీ మన మనసు పనిచేయటం మొదలుపెట్టేస్తుంది, అవేర్కి వస్తే అప్పుడు యొక్క స్థితికి వస్తాం. ఇప్పుడు మనం ఉదయం స్థితిలో ఎట్లుంటాం, ఈజ్ స్థితిలో ఉంటాం. ఈజ్ అంటే మనం తన్మయత్వ స్థితిలో ఉంటాం. అప్పుడు ఏదైనా ఒక విషయం అర్థమైందనుకోండి, అసలు చాలా వండర్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ కాబట్టి చెప్తున్నాను. పొద్దున పూట ఏదైనా ఒక టాక్ విన్నాం అనుకోండి ఎవరిదన్నా, అసలు ఎంత పిచ్చెక్కిపోయినట్టు అనిపిస్తుంది అంటే ఆ స్థితిలో ఉండి అప్పటికప్పుడు వాళ్ళకి ఫోన్ కూడా చేసి చెప్పాలేమో అనిపిస్తుంది. మళ్ళీ ఇదే టాక్ సాయంత్రం వింటే వినబుద్ధి కూడా కాదు. మీరు ఎక్స్పీరియన్స్ చేయండి అబ్బా, భగవద్గీత చెప్పింది మన అనుభవం, ఇంకా వేరేది ఏం చెప్పాల. అప్పుడు ఎలా ఉంటుంది, పొద్దున పూట ఏం విన్నా
ఎంత బాగా చెప్తున్నారు, ఎంత బాగా అర్థమవుతుంది అని ఆ ఒక రకమైనటువంటి తన్మయత్వ స్థితిలో ఉండడం జరుగుతుంది. అది సత్వగుణంలో ఉంటాం. ఇప్పుడు మనం నార్మల్గా ఏం చేస్తాం, పొద్దున్నే లేచి ఏ జాగింగ్ అనో వాకింగ్ అనో పోతామనుకోండి, అది రజోగుణం, అంతే కదా. ఆ రజోగుణం స్థితి ఎలా ఉంటుంది? సరే, ఇప్పుడు మనం సత్వగుణంలో ఉన్నాము, అవేర్గా తెలిసింది, అదే స్థితి ఉంది. కొద్దిగా గొప్ప లేచి ఏ ధ్యానం అయిపోయిన తర్వాత నిద్రపోతుంటారు అందరూ అనుకోండి. వెంటనే అప్పుడు మనకేమనిపిస్తుంది, ఏదో నిద్రపోతున్నారు, ఏదో వాళ్ళ గోల వాళ్ళే లేస్తారులే అనుకుంటే ఉండదు. అప్పుడు మనం అలా అనుకోం వెంటనే. అంటే ఏంటి, 3 గుణాలు ఎలా లేస్తాయి అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవడానికి మాట్లాడటం జరుగుతుంది. అప్పుడే వచ్చి వీళ్ళకి ధ్యానం లేదు, పాడు లేదు, డిసిప్లిన్ లేదు, పొద్దున్నే లేవరు, లేచి చక్కగా ధ్యానం చేసుకోవచ్చు కదా అని మళ్ళీ అక్కడ మనంతట మనం అక్కడ గొప్పపడతాం. అప్పుడేం లేస్తుంది, నా అనేటువంటి అహంకారం లేస్తుంది. ఇప్పుడు సత్వగుణంలో నా లేదు, ఆ జ్ఞానాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఆ స్థితిలో ఉంటాం. ఇప్పుడు వెంటనే నా లేచేస్తుంది. అందుకని ఏం చెప్తారు మహానుభావులు, ధ్యానం అయిన తర్వాత ఇంకోటైనా ఆ స్థితిని నిలబెట్టుకో ఉంటారు. ఏంటి ఆ స్థితి? నువ్వు ఆల్మోస్ట్ వాళ్ళు నీ మనసు లేకుండా ఆ సత్వంతో కనెక్ట్ అయ్యినటువంటి స్థితి. కానీ అది లేదుగా, ఇప్పుడు లేచేసిందిగా రజోగుణం, అయ్యి వచ్చిందిగా. ఇంకా బోడము, కాఫీనో, టీనో సరిగా పెట్టారు, సరిగా పెట్టలేదు, వీళ్ళు నిద్ర లేవలేదు, అది వచ్చేస్తుంది. ఇంకా తమో గుణానికి వచ్చేసేటప్పటికి ఏమవుతుంది, ఇక్కడ ఇప్పుడు సరే, ఇప్పుడు అసలు నిద్ర లేవడగా, ఎప్పుడో లేచినప్పుడు లేస్తాడు, ఏదో అనుకో. ఇప్పుడు ఈ రజోగుణం లక్షణం ఇది. తమో గుణంలో ఏంది, ఉండదు, ఎవరైనా చెప్పినా వినేది ఉండదు, చెప్పినా అర్థం చేసుకునేది ఉండదు. పొరపాటున ఏదైనా వాళ్ళకి చెబితే వాళ్ళకి చాలా కోపం వచ్చేసేసి మళ్ళీ రివర్స్లో రావడం జరుగుతుంది. ఇవి తమో గుణ లక్షణాలు. ఇదంతా మన చుట్టుపక్కల ఉన్నాయి, మన దగ్గరే ఉన్నాయి. ఈ 3 గుణాలు మనతో లేస్తూనే ఉంటాయి. తమో గుణం లేనిదే నిద్రపోలేము, రజోగుణంలో నుంచి నిద్రలో నుంచి లేవలేము, సత్వగుణం లేనిదే విషయాన్ని అర్థం చేసుకోలేము. ఇవి ఈ 3 గుణాల యొక్క లక్షణాలు నిన్న మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ఇప్పుడు నేను ఇంకా చెప్పదలుచుకుంది ఏంటి, ఇప్పుడు ఈ మనకి వేదాల్లో చెప్పింది ఈ 3 గుణాల మీదనే వాళ్ళు డిపెండ్ అయ్యి ఉన్నారు. ఏంటి, మన మనసు, మన బుద్ధి, అహంకారం, ఈ 3 గుణాలు, అంతే కదా. ఇప్పుడు మళ్ళీ దానికి అనుగుణం ఏం చేశారు వాళ్ళు, సృష్టి స్థితి లయ చేశారు. సృష్టి బ్రహ్మ అనుకోండి, ఒక గుణం ఏది, సృష్టి చేయడంలో ఏదో తమో గుణం అనుకుందాం. తర్వాత సృష్టిని మెయింటైన్ చేయడం ఎవరు, మళ్ళీ రజోగుణం విష్ణుమూర్తి. మళ్ళీ సృష్టిని కలిపేసుకోవటం ఎవరు, అజ్ఞానం, అంటే ఆనంద స్థితిలో ఉంచడం ఆనందం. మళ్ళీ వీటికి ఏం చెప్పారు, స్థూల సూక్ష్మ కారణం అన్నారు కదా. స్థూల శరీరం సత్వగుణం, తమోగుణం, సూక్ష్మం రజోగుణం, మళ్ళీ కారణం వచ్చి ఆ సత్వం అన్నాడు. కారణం మనకి తెలియదు, అంతే కదా. అట్లాగే సృష్టికి సంబంధించిన విషయం కూడా ఇవే పద్ధతులు ఉంటాయన్నమాట. అంటే సంకల్పం జరిగింది, సృష్టి వ్యక్తం అవడం జరిగింది. ఆ వ్యక్తమయ్యే దాంట్లో దాన్ని, ఆ పరమాత్మ తత్వాన్ని మళ్ళీ ఆ వ్యక్తమైన దాన్ని మూల ప్రకృతి అన్నారు. మళ్ళీ తర్వాత హిరణ్య గర్భ అనేటువంటిది ప్రశాంతంగా ఉన్నటువంటి ఒక పరిస్థితుల్లో నుంచి, ఈ మూల ప్రకృతిలో నుంచి సృష్టి అంతా వ్యక్తమైంది అన్నారు. అంటే ఏంటి, అదంతా తీసి పక్కన పెడితే మన ప్రకృతే పంచభూతాల్లో ఏ లక్షణాలు ఉన్నాయో వాటికి అనుగుణంగానే కోశాలు అన్నాం కదా. అన్నమయ కోశం, మనోమయ కోశం, ప్రాణమయ కోశం, విజ్ఞానమయ కోశం, మళ్ళీ ఆ గుణాలకు అనుగుణంగానే ఈ 5 ఉన్నాయి. మళ్ళీ వాటికి అనుగుణంగానే తన్మాత్రలు అన్నారు. తన్మాత్రలు అంటే మన దగ్గర ఉన్నటువంటి ఇంద్రియాలు. భూమి తత్వానికి సంబంధించి వాసన, నీళ్ళ తత్వానికి సంబంధించి నోరు, రుచి ఆరు మాట్లాడటం, ఆ తర్వాత అగ్నితత్వానికి సంబంధించి కళ్ళు, చూపు, ఆ తర్వాత వాయుతత్వానికి సంబంధించి స్పర్శ, ఆకాశతత్వానికి సంబంధించి ఖాళీ, శబ్దం. అంటే ఏంటి, వాటికి అనుగుణంగానే మన దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు చెప్పింది ఏంటి, ఈ గుణాలన్నీ మళ్ళీ నీకు నడిచేది ఎట్లా, లోపల ఉన్నటువంటి నీ మనసు, నీ బుద్ధి, నీ అహంకారం, వాటికి అనుగుణంగానే నీ ఇంద్రియాలు చూడటం జరుగుతుంది. ఒకే వస్తువును అన్ని కళ్ళు చూస్తాయి, కానీ చూసే విధానం డిఫరెంట్గా ఉంటుంది. కారణం ఏంటి, లోపల ఇస్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్. అందరం ఒకే విషయాన్ని వింటాం, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అర్థమవుతుంది. దానికి కారణం ఏంటి, లోపల ఉన్నటువంటి మన గుణాలు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాడు, ఈ సాధనలో మనం గుణాలని ప్రాసెస్ చేసుకోవాలి. ఎంత వండర్ఫుల్ అంటేనబ్బా, ఈ 3 గుణాలకు అనుగుణించే మన ఆయుర్వేదం, ధన్వంతరి కానివ్వండి, మన ఇప్పుడు చరక సంహిత, ఇవన్నీ కూడా ఆరోగ్యానికి మరి ఎప్పుడు రాశారో, ఎన్ని వేల సంవత్సరాల్లో మనకి తెలియదు. అది కూడా ఈ 3 గుణాలకు అనుగుణంగానే మహానుభావులు రూపొందించడం జరిగింది, అంతే కదా. ఆయుర్వేదం అంతా, న్యాచురోపతి అంతా పంచభూతాలకు అనుగుణంగానే కదా. తొట్టి స్నానం చేయిస్తారు, ఆవిరి స్నానం చేయిస్తారు కదా. ఇవన్నీ అయిపోతాయి. తర్వాత ఇంకా ఏంటి, మన మనసు, మన బుద్ధి, అహంకారం 3 గుణాలు ఉన్నాయి కదా. ఈ 3 గుణాలకు అనుగుణంగానే మన దగ్గర వాత, పిత్త, కఫాలు. ఇప్పుడు ఈ మన ఎలోపతి డెవలప్ అయిన తర్వాత హార్మోన్స్ అంటున్నారు కదా. ఈ హార్మోన్స్ ఫంక్షనింగ్ అంతా ఈ 3 గుణాల బేస్లోనే ఉందని కొన్ని వేల సంవత్సరాల నాడే చెప్పారు.
తమో గుణం. తమో గుణం లక్షణం ఏంటి? వాత పిత్త కఫాల్లో తమో గుణానికి కఫం. ఎందుకు? నేను శరీరం తప్ప ఇంకోటి అనేటువంటి భావం లేదు కదా. అందుకని చూడండి, ఆ తమో గుణం ఉన్నప్పుడు ఏం తినాలి, ఏం మాట్లాడాలి, ఇవన్నీ పాపం తెలియదు. అందుకని నిన్న కూడా ఎవరో చెప్తున్నారు, హార్మోన్స్కి సంబంధించి కనుక కంఫర్టబుల్గా లేకపోతే కరెక్ట్ డెసిషన్స్ తీసుకోలేరు పాపం. కరెక్ట్ డెసిషన్స్ తీసుకోలేకపోతే అన్నీ కరెక్ట్గా జరగవు. లైఫ్ అంతా ఘర్షణే. దానికి కారణం ఏంటి? ఆ గుణం అనమాట. ఆ గుణం అంటే ఏంటి? కారణం ఏంటంటే కఫతత్వం. అట్లాగే పిత్తం అంటారు. పిత్తం అంటే హీట్, రజోగుణం. ఎప్పుడు ఏదో ఒకటి చెయ్యాలని యాక్టివ్గా అటు ఇటు పరిగెట్టి గోలగోలు చేస్తుంటారు. మూడోది వచ్చి వాత లక్షణం. వాతం అంటే ఎప్పుడు సుఖంగా ఉందాము, హాయిగా ఉందాము, కూర్చొని ఉందాము అన్న పద్ధతుల్లో ఉంటారు. సత్వగుణం. సత్వగుణం ఎక్కువ మూవ్ అవరు. ఓకే రానీలే, వచ్చిందిలే, ఉందాంలే అంటారు. కాకపోతే ఇక్కడ జ్ఞానస్థితిలో ఉన్న సత్వగుణం అయితే ఈ 3 గుణాల స్థితి దాటి వెళ్లాల్సింది పరమాత్మ తత్వం కాబట్టి ఈ సుఖం కూడా నన్ను బాండేజ్ చేస్తుంది అని సుఖం కోసం పరిగెత్తకుండా ఏది వాళ్ళ ముందుకు వస్తే వాళ్ళు దాన్ని అనుభవంలోకి తీసుకుందాము అనే భావంలో ఉంటూ ఆ అనుభవం కూడా భగవతత్వం కోసమే అనేటువంటి వ్యవహారంగా ఉండడం జరుగుతుంది. ఎందుకు? అందుకనే సత్వగుణంలో దుఃఖం తక్కువ ఉంటుంది, రజోగుణంలో దుఃఖం ఎక్కువ ఉంటుంది. ఎందుకు? ఏదో చెయ్యాలనే వ్యవహారం ఉంటుంది, చేసిన తర్వాత ఆశించటం ఉంటుంది. తమో గుణంలో ఇటు సుఖము లేదు, దుఃఖము లేదు. అంటే ఏంటి? ఏదో ఓకే అన్న పద్ధతిలో తమో గుణం ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఈ తమో గుణం నుంచి రజోగుణానికి, రజోగుణానికి సత్వగుణానికి వెళ్ళాలి. ఇందాక మనం సృష్టి స్థితి లయ కూడా చెప్పాడు కదా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ గుణాలకు అనుగుణంగానే రూపొందించారు. మళ్ళీ ఆ గుణాలకు అనుగుణంగానే మళ్ళీ వాళ్ళ భార్యల్ని రూపొందించారు. అంటే ఏంటి? ఒకళ్ళ అమ్మవారు, ఒక్కొక్కళ్ళ భార్యలు కూడా ఆపోజిట్ గుణాల్లో ఉంటారు. ఇద్దరు ఒకే గుణంలో ఉండరు. అందుకే భార్యాభర్తల మధ్య ఘర్షణకి కారణం కూడా ఒకే గుణం ఉండరు. ఒకళ్ళు సత్వగుణంలో ఉంటే ఒకళ్ళు రజోగుణంలో ఉంటారు. మరి ఇద్దరు సత్వగుణంలో ఉంటే ఇద్దరు పనిచేయరు. మరి నడిచేది ఎట్లా జన్మ? అందుకని ఒకళ్ళు రజోగుణంలో పనిచేసుకుంటూ పోతారు, ఒకళ్ళు సత్వగుణంలో ఉంటారు. ఒకళ్ళు తమో గుణంలో ఉంటారు, ఇంకొకళ్ళు రజోగుణంలో ఉంటారు. ఇద్దరు తమో గుణంలో అంటే ఇట్లా ఇద్దరు బద్ధకంగా ఉంటారు, అలా ఉండరు. అందుకని ఏంటి? జ్ఞానస్థితి ఏంటి అంటే ఆ విషయాన్ని అర్థం చేసుకొని మనలో మనం సత్వాన్ని డెవలప్ చేసుకుంటూ పోతే మన ఆరోగ్యం కూడా వండర్ఫుల్గా ఉంటుంది. అందుకే పాపం మన ఆయుర్వేదంలో ఈ వాత పిత్త కఫాలు పెట్టి వాటికి అనుగుణంగానే ఆహారాన్ని రూపొందించారు. కఫతత్వంలో ఉన్న వాళ్ళు ఏ ఆహారం తీసుకోవాలి, తర్వాత సత్వగుణంలో ఉన్న వాళ్ళు ఏ ఆహారాన్ని కోరుకుంటారు, తర్వాత రజోగుణం వాళ్ళు ఏ ఆహారం నచ్చుతుంది, అవి కూడా రేపు రాబోయే చాప్టర్స్లో చెప్పపోతారంటే మన స్థితులకు అనుగుణంగా మనం ఎలా ప్రవర్తిస్తాము అనేటువంటి విషయంగా. ఇప్పుడు ఇక్కడ ఏంటి చెప్పింది? ఈ 3 గుణాలు అంటే ప్రకృతి అంటే భగవతత్వంలో నుంచి వ్యక్తమైందే. ఈ 3 గుణాలు మనం దాటితే ఉండేదంతా భగవతత్వ శక్తి. ఈ 3 గుణాలను మనం ఉపయోగించుకుంటూ మన శరీరం ద్వారా వ్యక్తమయ్యే ప్రతి పని భగవతత్వంలో భాగమని కనుక చేసుకుంటూ పోతే మన బుద్ధి శుద్ధయ్యి, అంటే ఏంటి? మనం తయారు చేసుకున్నటువంటి అనవసరమైనటువంటి కారణ శరీరంలో తయారు చేసుకున్నటువంటి వాసనలు, సంస్కారాలు ఒకటి డిలీట్ అయిపోయి ఏమీ లేని నిర్వికల్పమైనటువంటి స్థితి మిగులుతుంది. నిర్వికల్పమైనటువంటి స్థితి మిగలటమే భగవతత్వం. ఎందుకు? అక్కడ ఏ సంకల్పాలు లేవు, నిర్వికల్పంగా ఉండడం జరుగుతుంది. మనం కూడా ఆ స్థితిలో ఉంటే ఏదైనా సంకల్పం వస్తుంది, మన ద్వారా పని అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఆ పనికి వల్ల నాకు లాభ నష్టాలతో సంబంధం లేదు, అంత భగవతత్వ పని అనేటువంటి నిర్వికల్పంగా నిశ్చలంగా ఉండడం జరుగుతుంది. అదే పాపం భగవద్గీతలో మనకి చెప్పింది. నిన్న ఈ 3 సత్వతమో రజోగుణాల యొక్క లక్షణాలు నిన్న మనం చదివాము, అంతే కదా. ఇప్పుడు 11 చదువుదాం. ఏం చెప్తున్నాడు 11లో? అర్జున, రజస్తమో గుణాల నడిచి సత్వగుణం వృద్ధి నొందును, సత్వతమో గుణముల నడిచి రజోగుణం వృద్ధి చెందును, అట్లే సత్వరజోగుణములు నడిచి తమో గుణం వృద్ధి చెందును. అంటే ఏంటి? ఈ 3 గుణాలు ఉన్నాయి కదా, ఈ 3 గుణాలు ఏ గుణం డామినేట్ చేస్తే ఆ మిగిలిన గుణాలను పడేస్తాయి. సపోజ్ మేము ఉదయమే నిద్రలేచాము, సత్వగుణంలో ఉన్నాం అనుకున్నాము, పరమాత్మతత్వంలో ఉన్నాం అనుకున్నాము, ఓకే. పక్క వాళ్ళు నిద్ర లేవలేదు, వెంటనే మనకి అవేర్నెస్ వచ్చేసింది కదా, అంటే మనసు పనిచేయడం మొదలుపెట్టింది కదా. అప్పుడు నువ్వు సత్వగుణంలో ఉన్నప్పుడు నీకేంటి? చెప్పు చిన్నగా లేవమని, లేవలేదు, వదిలే, వాళ్ళే లేస్తారు. ఎందుకు? ఎవరి తత్వానికి అనుగుణంగా వాళ్ళు చేసుకుంటూ పోతారు. నీకు ఇబ్బంది కానంత వరకు అనవసరపు విషయాలు నువ్వు ఎక్స్పెక్టేషన్ చేయకూడదు. అవసరం వచ్చినప్పుడు మారడం జరుగుతుంది. లేని మళ్ళీ నువ్వు ఏం చదువుకున్నావు, పొద్దున నువ్వేం విన్నావు, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు, ధ్యానం చేసిన తర్వాత మళ్ళీ మన మనసుని ఆ జ్ఞానస్థితికి తీసుకొని రావాలి. అక్కడ నీకు సత్వగుణం, నిన్ను రజోగుణం డామినేట్ చేసింది, నీ సత్వగుణాన్ని, నువ్వు వెళ్ళి మళ్ళీ రజోగుణం తమో గుణంలో పడిపోతావు. అందుకని ఒక గుణం 24 గంటలు మన డామినేట్ చేస్తూనే ఉంటుంది. అందుకే ఆధ్యాత్మిక సాధనలో వాడినది పదాలు స్ఫురణ, ఎరుక, జ్ఞానము,
ఆ తర్వాత అవేర్నెస్, ఇలాంటివన్నీ వాడాలి. ఎక్కడ అవేర్నెస్? మనల్ని మనం పరిశీలించుకుంటూ ఉండాలి. లేస్తోంది, ఓహో ఇది నా, ఇప్పుడు తమో గుణంలో రజోగుణంలో ఆశ కదా, ఎక్కువ పని చేస్తారు కదా, దాని నుంచి నాకు కూడా అవతల నుంచి అన్నీ రావాలని ఆశిస్తాడు. అది రావడంతో వెంటనే ఏమనాలి, అమ్మో నాకు రజోగుణం లేస్తుంది, నేనేం ఆశించకూడదు, చేయడం మాత్రమే మన ద్వారా జరగడం తప్ప ఇంకొకటి కాదు అని ఎరుకలో ఉన్నప్పుడు వెంటనే బయటకు వచ్చేస్తాం. తమో గుణంలో ఏముంటుంది? మూర్ఖత్వం ఉంటుంది కదా. మళ్ళీ ఒక్కొక్కసారి మనకి కూడా నా మాట ఎందుకు వినడం లేదు మనకి మూర్ఖత్వం వస్తుంది. అప్పుడు వెంటనే ఇది నీకు అవసరమా, ఎందుకు వినాలి నీ మాట, నీకు ఎవరి మీద హక్కులే ఉన్నాయి, బాధ్యతలు తప్ప హక్కులు లేవు. ఎందుకంటే అంత భగవతత్వ భాగంలో ఇక్కడ నీ ఐడెంటిటీ ఏంది ఇక్కడ గోంగూర అనేటువంటి విషయం వచ్చిందంటే మళ్ళీ ఎరుకలేకి వచ్చేస్తాం. అంటే ఏంటి? ఆధ్యాత్మిక సాధన అంటే ఏదో ఒక అరగంట ధ్యానం చేసి ఒక అరగంట భగవద్గీత చదివి పుస్తకం చెప్పుకోని కాదు. 24 గంటలు రాత్రి పడుకోబోయేటప్పుడు మనకి ఏమైనా రియాక్షన్ ఇచ్చామా, ఎందుకు రియాక్ట్ అయినామో, ఏ కోరిక వల్ల రియాక్ట్ అయ్యామో, అక్కడ నేను రియాక్ట్ అయ్యానా, లోపల ఉన్నటువంటి బయట ఉన్నటువంటి నాది రియాక్ట్ అయిందా, ఏంటి నా జ్ఞానస్థితి, ఇది నేను ఇంకా దాటలేదు కదా, ఇంకా నేను మారాలి కదా అని మనల్ని మనం అసెస్ చేసుకోవాలి. ఆ అసెస్ చేసుకోవటాన్నే కొన్ని మన పాపం ఆశ్రమాల్లో వాడు ఎక్కడ చెప్పినా ఏం చెప్పినా మన మనిషి మారి భగవతత్వానికి వెళ్ళడమే చెప్పటం జరిగింది. కాకపోతే ఎక్కడికి వెళ్ళినా మన గుణాలు పనిచేస్తాయి కాబట్టి ఆ గుణానికి అనుగుణంగా చూస్తూ ఉంటాం. కానీ మనం ఎరుక చేసుకొని ఆ గుణాల్లో నుంచి బయటపడాలి. ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి? ఒక్కొక్క గుణం ఒక్కొక్క డామినేట్ చేస్తుంది, అది మనం రికగ్నైజ్ చేయాలి. సత్వతమో గుణాలు నడిచి రజోగుణం వృద్ధి చెందుతుంది. అంతే కదా, రజోగుణానికి ఎంతసేపు కింద సాధించాలి కదా. అదేం చేస్తుంది? పరమాత్మ తత్వాన్ని పడేస్తుంది, వద్దంటుంది, తమో గుణాన్ని కూడా వదిలేస్తుంది. అట్లాగే రజోస్తమో గుణాలని, సత్వానికి కనుక డామినేషన్ ఉందనుకో రజోగుణాలని తమో గుణాలని అణచగలిగిన శక్తి ఉంటుంది. అట్లే సత్వరజో గుణాలను తమో గుణం వృద్ధి అగును. ఇప్పుడు ఇంకేంది? ఇప్పుడు తమో గుణం డామినేషన్ అనుకో, అది సత్వగుణం రజోగుణాలని ఎక్కిరానీదు. అంటే ఏంటి? నీ స్వభావానికి అనుగుణంగానే మన ప్రవర్తన ఉంటుంది, దానికి అనుగుణంగానే మన కోరికలు ఉంటాయి, దానికి అనుగుణంగానే మన ఆహారం ఉంటుంది, దానికి అనుగుణంగానే మన ఆలోచనలు ఉంటాయి, దానికి అనుగుణంగానే మన ఆరోగ్యం ఉంటుంది. అందుకే పాపం ఆయుర్వేదంలో ఈ సత్వతమ రజోగుణాలను చిన్నగా అణచడానికి వాళ్ళకి పథ్యం, ఆహారం అనేది చాలా ముఖ్యమైంది. తర్వాత శరీరానికి ఎక్సర్సైజ్ చేయించడం అనేది చాలా ముఖ్యమైంది. అంటే అట్లా వాళ్ళు పాపం చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు వచ్చిన సిస్టమ్ ఏంటి? కెమికల్ కదా. అలోపతి అంటే డయాగ్నైజ్ వరకు వండర్ఫుల్, అది రాబట్టే ఇంతమంది ఇంత హ్యాపీగా ఉన్నాము. కాకపోతే ఏంటి? ఆ డయాగ్నైజింగ్ సిస్టమ్ వరకు తీసుకొని అందరికీ అవే మందులు అప్లై చేసుకుంటాం కదా, అది కాదు అనేది ఆయుర్వేదం చెప్తోందనమాట. అంటే సత్వతమ రజోగుణాల నుంచే డెవలప్ అయిందని చెప్పటం నా ఉద్దేశం. అంటే అది కరెక్టా ఇది కరెక్టా అని కాదు, అంటే ఇది ప్రమోట్ చేయటం కూడా కాదు. అంటే ఏంటి అంటే మన మనసుని మనము 24 ఎలా పరిశీలించుకొని మన ఈ గుణాల్లో నుంచి మనం ఎలా స్వభావంలో నుంచి ఎలా బయటపడాలని మహానుభావులు ఋషులు మనకి చెప్పారు. తర్వాత ఇంకోటి ఏంటి? 11 శరీరేంద్రియముల యందును అంతఃకరణమునందును చైతన్యం వివేక శక్తి ఉత్పన్నములైనప్పుడు అతనిలో సత్వగుణం వృద్ధి చెందినదని తలంపమలను. ఇప్పుడు ఎలా సత్వగుణం మనకి డెవలప్ అయింది అని తెలుస్తుంది? మన ఇంద్రియాలు కానీ, మన మనసు, బుద్ధి, అహంకారం కానీ ఇవన్నీ కూడా వివేకంతో ఉంటాయి. అప్పుడు సత్వగుణంలో వీళ్ళు ఉన్నారు అని చెప్పచ్చు అంటాడు. అంటే ఏంటి? మనం మాట్లాడినా, తిన్నా, కూర్చున్నా, తర్వాత ఉద్యోగం చేసినా, ఏం చేసినా ఏంటి అంటే ఒక రకమైనటువంటి ఆర్ట్ ఆఫ్ పీస్ ఉంటుంది. అంటే ఒక శాంతి ఉంటుంది, అంటే ఏంటి? ఒక బ్యాలెన్స్ ఉంటుంది. అల్టిమేట్ భగవద్గీత చెప్పింది ఏంటి? సమస్థితే. సమస్థితి ఎక్కడ? నీ మనసుకు సమస్థితి వచ్చినప్పుడు ఎక్కడ సమస్థితి తప్పుతుంది అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహిస్తావు. అంటే ఏంటి? ఎవరికైతే సత్వగుణంలో ఉన్నారని మనం కనుక్కోవాలో వాళ్ళకేంటి? ఇంద్రియాల మీద కానీ, వాళ్ళ మనసు మీద కానీ, ఆ తర్వాత వాళ్ళ యొక్క డిస్క్రిమినేటివ్ పవర్ కానీ మనకి అర్థమవుతుంది. అందుకని మనం ఎవరి దగ్గరికైనా ఏదన్నా మన విషయాల గురించి మనం మాట్లాడాలి, ఏమన్నా అవి ఉన్నా అట్లా ఆ డిస్క్రిమినేటరీ పవర్ ఎవరుందో కనుక్కొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం విషయాన్ని గ్రహించడం జరగాలి. కాకపోతే సత్వతమ రజోగుణాలు ఉన్నాయి కదా, ఈ రజోగుణంలో ఉన్న వాళ్ళకి అసలు అక్కడ శాంతిగా ఉన్న వాళ్ళని చూస్తే ఇరిటేషన్ వచ్చేస్తుంది, కోప్పడతారు. అలాగే తమో గుణం వాళ్ళైతే అసలు ఆ ఏరియాలో కూడా కాలు పెట్టకపోగా ఆపోజిట్గా మాట్లాడేస్తారు. దీనికి నేను ఒకసారి ఉదాహరణ కూడా చెప్తాను. 5-6 ఇయర్స్ బ్యాక్ ఏదో ఫోన్లో చేసి ఏం చేస్తున్నారండి అంటే ఏదో వింటున్నానండి అని, అంటే అవతల నుంచి
మనకు దగ్గర బంధువే. ఏం బుద్ధి లేదండి. పొద్దున్నే 3 గంటలు లేచి ఎవరిని నిద్రపోనీయకుండా ఊరికి అటు ఇటు తలకాయ తీస్తారు. ఏంది మనకు తెలియంది వాళ్ళకి తెలిసింది ఏంటి అని నాకు కాసేపటి దాకా అర్థం కాల. అంటే నన్ను తిట్టే కాంటెక్స్ట్ కూడా అక్కడ ఏం లేదు. ఊరికి అదేదో ఉంటున్నాను అన్న. అంటే అర్థం ఏంటి, నీకు ఆ తమోగుణ స్థితిలో ఉన్నప్పుడు అవతల వాళ్ళకి చేసేవన్నీ కూడా చిరాకు తెప్పిస్తాయి. వాళ్ళకి కన్సెంట్ కాకపోయినా కూడా మనకు కూడా అలా చిరాకు తెప్పిస్తుందేమోనని మనం గ్రహించి ఆ మంచి వైపుగా మనం ప్రాసెస్ చేసుకుంటూ పోతే ఇంతకీ ఏదో వస్తుందని ఏం చెప్పాలా. ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా ఉంటుందో మనం తీసుకునే బ్రీతింగ్ కానీ, మనం వదిలే బ్రీతింగ్ కానీ, తర్వాత మనం చేస్తున్న ఆలోచనలు కానీ, మన వాతావరణం అంతా కూడా ఒక రకమైనటువంటి ప్రశాంతతని క్రియేట్ చేస్తాయి. చిన్న చిన్న సమస్యలు వస్తాయి, వచ్చినా అవి ఎక్కువసేపు ఉండవు, వెంటనే తొలగిపోతాయి. ఎవరి అనుభవానికి వాళ్ళు పరిశీలించుకోవాలి. అందుకని యామతి ఆగతి అన్నారు. మన ఆలోచన మారితే సర్వం మారుతుంది. ఆలోచన మారాలి అంటే మన గుణాలను మార్చుకోవాలి, స్వభావాన్ని మార్చుకోవాలి. ఎట్లా మార్చుకోవాలి? ఉన్నదంతా ఈజ్ పరమాత్మ తత్వమే. ఆ దాంట్లో నుంచే మిగిలిందంతా వ్యక్తమైంది. అంతా ప్రకృతే, నేను కూడా ప్రకృతిలో భాగమే, దానికి పెద్ద ఘర్షణ పడాల్సిన అవసరం లేదు అని ఆ పరమాత్మ తత్వం మీద మనము ఆ స్థితి, ఆ ఆలోచన పెట్టుకొని కనుక ఉంటే మనం భౌతికంగా తయారు చేసుకున్నటువంటి ఆలోచనలు మనని పెద్ద ఇబ్బంది పెట్టవు. ప్రకృతి ఉంది కాబట్టి వస్తూ ఉంటాయి. ఆరోగ్యం ఉంటుంది, అనారోగ్యం ఉంటుంది, సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, సంతోషం ఉంటుంది, బాధ ఉంటుంది, డబ్బులు ఉంటాయి, డబ్బులు లేని స్థానం ఉంటుంది, లాభం వస్తుంది, నష్టం వస్తుంది. ఇవన్నీ ద్వంద్వాలు ఉంటాయి ప్రకృతిలో. కాకపోతే ఆ స్థితి కనుక భగవతత్వ స్థితి వస్తే ఇవేవి మన ఇబ్బంది పెట్టకుండా ఆ వాటంతా అవే తొలగిపోవటం జరుగుతుంది. ఎవరి అనుభవంలో వాళ్ళు గ్రహించుకోవచ్చు. 12 రేపు చదువుదాం. నమస్తే.